హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తీపి బొండాలు చేస్తానండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఈ కప్పుతో వచ్చేసి నేను 1.5 కప్పు మైదా తీసుకున్నాను, 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలానే ఒక మిక్సీ జార్లో వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి సాజీరా తీసుకున్నాను, ఒక 4 యాలచి తీసుకున్నాను. అలానే అండి నేను బెల్లం ముందు నేను కరగపెట్టుకుంటున్నాను, వాటర్లో వేసుకొని అంతా బాగా కరిగించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను నిన్న దోసపిండి నేను ఆడించి పెట్టుకున్నానండి, దోసల పిండి. అది 1.5 స్పూను నేను దోస వేసుకుంటే పిండి వేస్తున్నాను దీంట్లో. అలానే నేను కొంచెం వంట సోడా వేస్తున్నానండి, వంట సోడా కొద్దిగా వేసినాను. అలానే నేను కొంచెం షుగర్ వేస్తున్నాను. అలానే కొంచెం వచ్చేసండి కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ వేయండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది బొండాలకి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము నీట్గా. అలానే నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఇలాచి పొడి వేసుకుంటానండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అవి వేస్తే. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఆయిల్ వేద్దామండి కొంచెము. అలానే మనం ముందుగా ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, ఇవి వేసుకుందాము. ఇదంతా వేసుకొని బాగా కలుపుకుందామండి. నీట్గా కలుపుకున్నామంటే ఉండలు లేకుండా బోండాలు వేసుకునేదానికి. నేను ఇది చల్లారి పెట్టుకున్నానండి, నేను బెల్లం కాంచుకున్నాను కదా, అది చల్లారిన తర్వాతే నేను పోస్తున్నాను, వేడిగా నేను పోయలేదు. చల్లారి పెట్టుకొని మళ్ళీ పోసి కలుపుకుంటున్నాను. దీంట్లో మనం ఉంటే కానీ కొబ్బరి తురుము వేసుకోవచ్చండి. కొబ్బరి తురుము వేసుకునే చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర కొబ్బరి తురుము లేదు ఇప్పుడు, లేదంటే నేను కొబ్బరి తురుము వేస్తాను. ఇప్పుడు లేదండి, అందుకు నేను వేయలేదు. చూడండి బాగా కలుపుకుందాము. ఇది బాగా అండి నేను ఇలా చేతితో కలుపుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టి నానబెట్టుకుంటానండి. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ నేను ఊరికే అట్ట పెట్టేస్తాను. మళ్ళీ తర్వాత బోండాలు వేస్తాను. ఇప్పుడు చూడండి ఇలా అన్నీ మనం కలిపి పెట్టుకునే పిండితో బోండాలు వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. చిన్న చిన్న వంటలు వేసుకున్నాము. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. నేను చేసుకున్న ప్రాసెస్లో చేసుకోండి, బాగా పొంగుతాయి. బాగా ఈ తీపి బొండాలండి. ఇలా అన్నీ ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను మొత్తం వేసేసినాను. మొత్తం బొండాలు నేను వేసేసినానండి. బాగా బ్రౌన్ వచ్చేంత వరకు మనం కాల్చుకుందాము. నేను సిమ్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే లోగా
పిండి ఉండదు కదా, ఆ పిండి కొంచెం ఉడకాలి కదా, అందుకోసము. ఇలా ఫ్రై చేసుకున్నామండి. చూడండి ఎలా చక్కగా ఫ్రై అయినాయో. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి. చూడండి ఇలా ఫ్రై అవుతుంది. సన్న మంట పెట్టి కన్నా ఫ్రై చేసుకున్నామంటే నీట్గా లోగా కూడా బాగా కుక్ అవుతాయండి. లేకుంటే పెద్ద మంట పెట్టి మనం చేసుకున్నామంటే పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది తొందరగా, మనకు లోగా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకు నేను మంట తగ్గించి నేను కాల్చుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే అండి ఈ వీడియో ఫాలో చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా బ్రౌన్ అయిపోయినాయో బాగా. ఇప్పుడు మనం తీసేసుకోవడం అండి. ఎంత బాగుండాయో చూడండి. మొత్తం తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చూపించిన ప్రాసెస్లోనే చేసుకోండి, మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది మీకు. ఓకే అండి. ఇలా తీసేసుకున్నానండి అన్నీ.